మళ్ళా ఇయ్యాల రిలీజ్ అయింది అనిపిస్తుంది. ఒక నిన్న మొన్న 1 year 2 years కనిపించింది బాహుబలి సినిమా. 2 పాటలు కలిపి తీసినందుకు మన రాజమౌళి ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. మళ్ళీ ఒక సునామీ అని చెప్పొచ్చు బాహుబలికి. ఇది ఒక కలెక్షన్ లో మళ్ళీ రికార్డ్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు చూసింది అలాగా ఇప్పుడు చూసి ఒక లెక్క లాగా మన బాహుబలి ఇది అసలు చెప్పాలంటే మాటలు లేవు. మన రానా గారు మాత్రం ఇలా డిఫరెంట్ కనిపిస్తుంది. ఈ పాటలు చూపిస్తుంటే డిఫరెంట్ కనిపిస్తారు రానా గారు యాక్టింగ్ అని. అంటే అప్పట్లో మనకి యూట్యూబ్ లో అనేది అంత ఎక్కువ లేవు, ఇట్లా పబ్లిసిటీ లేదు. ఇప్పుడు ఉన్న యూట్యూబ్ లలో చూసే అందరు చెప్తున్నా అసలు ఇలాంటి సినిమా మిస్ కావద్దు అంటే చూడని కూడా చిన్నపిల్లలకి స్కూల్ వాళ్ళకి కూడా చూపించండి. అంత బాగుంది. ఒక బుక్ ఇది. ఒక బాహుబలి సినిమా అంటే ఒక బుక్ ఇది. అదే రాజమౌళి గారి సినిమా అంటే ఒక బుక్ సినిమా అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా తీయాలంటే సాధ్యం కాదు ఎవరు కూడా. అంటే మన తెలుగు సినిమా ఇక్కడ నుంచి ఒక ప్రపంచంలో పోయిందంటే చాలా గొప్పగా ఫీల్ కావాలి. అంటే మన తెలుగు సినిమా మన ఇండియా దాటిందంటే ప్రభాస్ గారు యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసిండు, ఇచ్చి పడేసిండు. ఎక్కడ దక్కలే ప్రభాస్ గారు కూడా యాక్టింగ్ లో మాత్రం ఇరగదీసేసిండు. ప్రభాస్ అని నిజంగా చెప్తున్నా మళ్ళా చూపించేసాను. మళ్ళీ బాహుబలి అంటే మళ్ళీ గుర్తు చేసాం. బాహుబలి 3 రావాలని ఎదురు చూస్తున్నాం మేము. రావాలి సినిమా అది కూడా. ఇప్పుడు వాటికైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం, ఫుల్ పార్టీ చేసుకున్నాం. అంటే ఇద్దరు నచ్చారు. అంటే తమన్నా అని చెప్పాలి, అనుష్క అని చెప్పాలి. ఇద్దరు యాక్టింగ్ బాగారు. తమన్నా గారు యాక్టింగ్ బాగా చేశారు, అనుష్క గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. మెయిన్ చెప్పాలంటే ఇక్కడ మ్యూజిక్ కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం ఇరగదీసేసారు. అంటే మన దీనికి ఇంకోటి ఈ సినిమా తర్వాత అంటే ఆయనకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది అనుకోవచ్చు. అంటే ప్రతి సినిమా తీసినప్పుడు ఆయన ఆస్కార్ అవార్డు మనం ఒక డిఫరెంట్ కలిపింది అనమాట. కొద్దిగా అలా కలిపేసింది కొద్దిగా డిఫరెంట్. అంటే 2 పాటలు చూడలేం కదా, 2 పాటలనే ఒక్క పాట లెక్క తీసిండు. అట్లా ఉండే ఇప్పుడు దాంట్లో డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది, కొత్తగా ఉంది. చెప్తున్నా బాహుబలి సూపర్ సూపర్. జై బాహుబలి.